అందరూ టిఫిన్ చేశారా? గుడ్. అయితే మిమ్మల్ని ఈరోజు పిలిపించింది ఎప్పట్లాగో తిట్టాలనో లేదా మీకు మోటివేషన్ ఇవ్వాలనో కాదు. ఇవేంటో తెలుసా? మీ రిజిగ్నేషన్ లెటర్స్. ఇవి ఎందుకయ్యా అంటే మరి మన కంపెనీ మనం సేల్ చేస్తేనే కదయ్యా జీతాలు ఇచ్చేది. మరి అవే లేనప్పుడు జీతాలు ఎందుకు చెప్పు దండగా అని మన కంపెనీ ఫీల్ అవుతుంది. మొహాలు అలా పెట్టకండి. ఇప్పుడేం ఇవ్వను. ఈరోజు పూర్తయ్యే లోపు ఎవరైతే ఒక్క కిట్టు కూడా అమ్మలేదో వాళ్ళు వీటి మీద సంతకం చేసి కంపెనీ ఇచ్చే స్వీట్స్ తీసుకొని అందరం ఒక గ్రూప్ ఫోటో దిగాక వెళ్తురు కానీ. ఏమ్మా, ఓకేనా? ఒక్క కిట్టే కదమ్మా, అమ్మండి. లేదా మీరే కొనుక్కున్నా నో ప్రాబ్లం. దట్స్ యువర్ చాయిస్, మీ ఇష్టం. ఎందుకంటే అమ్మా మనం కంపెనీకి బావలమో బామ్మర్దులం కాదు కదా, వ్యాన్ ఇచ్చి డబ్బులు ఇచ్చి పోయి ఊరేగమనటానికి. అందుకని టైం తక్కువ ఉంది, మీరు త్వరగా వెళ్ళి సేల్స్ చేసుకోండి. ఓకే, వెళ్ళండి. ఏ బాలు, నువ్వు ఆగవయ్యా. గమ్మతుర ఈ లోకం గమ్మతుర చేయాలి ఏదో మరమతురా. లోకం గమ్మతుర ఈ లోకం గమ్మతుర. అయ్యా వినండి వినండి. రేతుల కాటుల జేలుగబోసి, రేతుల కాటుల జేలుగబోసి వస్తారిందకు వచ్చి చేతుల కనికరించి దీనా దిక్తికి కానీ ఇవ్వరు. మేడం, 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 ఎవరైనా ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఎవడరా నువ్వు? సార్ సార్ నోర్మై, లోపలికి ఎందుకు వచ్చావు? సార్ సార్ సేల్స్ మ్యాన్ సార్. డోర్ తీసుంటే పిలుద్దామని లోపలికి వచ్చాను. డోర్ తీసుంటే లోపలికి వస్తావా? ఆ బ్యాగ్లో ఏంటి? అవి మా ప్రొడక్ట్ సార్. అవి నేను అమ్మే ప్రొడక్ట్ సార్. ఓపెన్ చెయ్యి, ఓపెన్ చెయ్యి. ఏం చేస్తావట్టు? సార్ ఇది మా ప్రతిభా స్పెషల్ క్లీనింగ్ కిట్. దేనికి? ఇవి మా క్లీనింగ్ ప్రొడక్ట్ సార్. వీటితో మన ఇంట్లో ఏదైనా క్లీన్ చేయవచ్చు. ఎక్కడ పని చేస్తావు నువ్వు? ప్రతిభా కంపెనీ సార్, మీకు తెలిసే ఉంటుంది. మార్కెట్లో మాదే నెంబర్ 1 కంపెనీ. కావాలంటే గూగుల్లో కొట్టి చూడండి, 5 out of 5 రేటింగ్స్ కూడా ఉంటాయి. ప్రతిభ అంటే సిటీ కేబుల్లో మైండ్ బ్లోయింగ్ స్టార్ మనీష్ యాడ్ వస్తుంది, అదేనా? ఎగ్జాక్ట్లీ సార్. ఈ ప్రోడక్ట్స్తో ఏదైనా క్లీన్ చేయొచ్చా? 100% సార్, ఏదైనా క్లీన్ చేయొచ్చు. ఏదైనా? బిలీవ్ మీ సార్, ఏదైనా. అసలైతే నా కాంట్రాక్ట్ జేమ్సే కానీ ఆవిడ ఒప్పుకోలేదు. సో నాకు తప్పలేదు. సర్లే, అవన్నీ నీకెందుకు కానీ, చూసావుగా నీ ప్రోడక్ట్స్తో వీటిని కూడా క్లీన్ చేయొచ్చా? ఏం చేస్తున్నావయ్యా నువ్వు? నీ గురించి పూర్తిగా తెలిసి కూడా నువ్వు మాతావంటే ఈ కంపెనీలో పెట్టించా. జాయిన్ అయ్యి వారం అవుతుంది, అయినా ఒక్క సేల్ కూడా లేదు. ఇందాక వాళ్ళకి చెప్పింది అర్థమైంది కదా, అది నీకు కూడా వర్తిస్తుంది. ఓకేనా? ముందు డెడ్ బాడీస్ క్లీన్ చేయాలి.
వీటిల్లో బ్యూరియాటిక్ యాసిడ్, కార్బనిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి రెండు మిక్స్ చేస్తే మనకు కావాల్సిన యాసిడ్ ఒకటి ఫామ్ అవుతుంది. దాంతో మనం బాడీస్ని ఈజీగా డిసాల్వ్ చేయొచ్చు. కానీ దానికంటే ముందు మనం బాడీస్ని పీసెస్గా కట్ చేయాలి. మీ దగ్గర నైఫ్ ఉందా? ఇది సరిపోతుందా? పనికి రాదు. ఇది సరిపోతుంది. గుడ్ షాట్. ప్రతిభా నైఫ్, షార్ప్ అండ్ ఎలిగెంట్. అది మీకు ప్రతిభా కటింగ్ సెట్లో వస్తుంది. అందులో 7 డిఫరెంట్ నైఫ్స్ ఉంటాయి అండ్ ఆల్ ఆర్ స్టెయిన్లెస్ స్టీల్. సూపర్. రిమెంబర్, బాడీస్ చిన్న చిన్న పీసెస్, అంటే బిర్యానీలో పీస్ ఎంతగా కట్ చేయాలి. ఇంతకుముందు నువ్వు సీరియల్కి వెళ్ళారు కదా? సార్, టైం అయిపోతుంది, వెళ్దామా? సరే పద. River of love, behold, where the palms are swaying low, and lovers their souls unfold. Bengawan Solo, river of love we know, where my heart was set aglow when we loved not long ago. Nightingale softly singing, to a guitar is gently playing, moon and stars brightly shining, shining for you and I. In that moment goodbye, you whispered you were mine, and you vowed we'll never part down by the river of love. మీరేం చేశారో మీకు అర్థమవుతుందా? బెడ్రూమ్, బాత్రూమ్ మొత్తం బ్లడ్డే. చెప్పానుగా, అంతా ముసలావిడి వల్లే అని. డోంట్ వరీ, మీకు నేనున్నాను, మా ప్రతిభా ప్రొడక్ట్స్ ఉన్నాయి. మల్టీ సర్ఫేస్ క్లీనర్ 2 సార్లు స్ప్రే చేసి వైప్ చేస్తే ఏ మొండి మరకలైన మాయమై 2 స్టార్స్ కూడా వెలుగుతాయి. యూ వాంట్ టు సీ? ఇది సాధారణమైన టైల్ స్ప్రే. కిచెన్ సింక్ కింద దొరికింది. ఇందులో ఏ యాక్టివ్ ఫామ్లా ఉండదు. ఇది మన ప్రతిభా ప్రోడక్ట్. దానికంటే తక్కువ ధర, 10 శక్తివంతమైంది కూడా. అరే భలే పోయిందే. గ్రేట్. గ్రేట్కు ఒకటే మీనింగ్, ప్రతిభ. చూడండి మెల్లగా ఎలా కరిగిపోతుందో. మీన్స్ యాసిడ్ వర్క్ అవుతుంది. మరి ఆ బకెట్స్కి ఏమవుతా? నో, ఆ యాసిడ్ ఐరన్, గోల్డ్, ఫ్లెష్ దేంతో అయినా రియాక్ట్ అవుతుంది ఎక్సెప్ట్ ప్లాస్టిక్. ఇవన్నీ నీకెలా తెలుసు? వెళ్దామా సార్? ఇంకా చాలా వరకు.
అంతా అయిపోయినట్టే కదా. అనే అందరు అనుకుంటారు. ఇంకేముంది? ప్రతిభ ఆర్డర్ స్ప్రే గ్రేప్ ఫ్లేవర్. ఇది చెడు వాసన దూరం చేస్తుంది మరియు సువాసన వెదజల్లుతుంది. దీన్ని మార్కెట్లో కింగ్ ఆఫ్ ఆల్ స్ప్రేస్ అని కూడా అంటారు. ఇప్పుడు అయిపోయింది. నైస్. సరే, మొత్తం మీరు ఎన్ని కిట్స్ తీసుకుంటున్నారు? మా దగ్గర యూసేజ్ బట్టి చాలా వెరైటీస్ ఆఫ్ కిట్స్ ఉన్నాయి. కిచెన్ కిట్, డైనింగ్ కిట్, క్లీనింగ్ కిట్. ఎన్ని? ఏ బాస్, ఇది నా ఇల్లు కాదు, అక్కడ కరిగిపోతున్నారుగా వాళ్ళది. సార్, చిన్నపిల్లల్లా మాట్లాడకండి. రేపు పొద్దున్నే ఇంకో ముగ్గురిని చంపాలని కాంట్రాక్ట్ వస్తుంది. అప్పుడు వాళ్ళని చంపి ఎలా క్లీన్ చేస్తారు? మరి ఇంకేంటి సార్, చూడండి, నేను మీకు ఎప్పుడు ఇలా అవైలబుల్గా ఉండను. పైగా మార్కెట్లో మా ప్రొడక్ట్స్ కూడా త్వరగా అయిపోతుంటాయి. అవన్నీ కాదు సార్, మీరు కూర్చోండి. ఫస్ట్ మీరు రండి, కూర్చోండి. సార్, మీరు చేసే వర్క్ నేను మీకు సజెస్ట్ చేసే కిట్ నెంబర్ 4. అందులో మీకు నైఫ్ సెట్ అండ్ క్లీనింగ్ కిట్ వస్తుంది. మీకు కావాలంటే మా ప్రతిభ రెయిన్ కవర్స్ కూడా ఫ్రీగా ఇస్తాను. దాన్నే మనం ముద్దుగా కిల్ అండ్ క్లీన్ కిట్ కూడా అనొచ్చు. ఏమంటారు సార్? అంత ఘనం ఆలోచించకండి. మా ప్రతిభ 99.99% జెమ్సే కాదు, 99.999% డెడ్ బాడీస్ కూడా క్లీన్ చేసింది. మీరే చూశారు కదా విత్ లైఫ్ ప్రూఫ్స్. సరే, ఎంత అన్నావు? ఇట్స్ 16,985. 17,000? సార్, ఇట్స్ నాట్ 17,000, ఇట్స్ 16,985. చూడు బాస్, నేను అసలే చాలా లో బడ్జెట్లో ఉన్నాను, అంతంటే కుదరదు. సరే, మీకు నాకు ఒక బాండింగ్ ఏర్పడింది కాబట్టి కేవలం మీకోసం, ఓకేనా? కేవలం మీకోసం 10% ఆఫ్ ఇస్తున్నాను. 10%? సరే, 15%. ఇదే ఫైనల్ సార్, ఇంకా నేనేం చేయలేను. నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టకండి. 16,985 మైనస్ 15%, ఇట్స్ 14,360 రూపీస్. క్యాషా కార్డా, జీపే అయినా పర్లేదు. సరే, ఒక కిట్ ఇవ్వు. మీరు చాలా అదృష్టవంతులు. సాధారణంగా మా కిట్స్ ప్రైస్ ఫిక్స్డ్ ఉంటాయి, కానీ మీరు ఏకంగా 15% తక్కువకి తీసుకున్నారు. ఇట్స్ ఎ స్టీల్. రేపు మా ఎగ్జిక్యూటివ్కి ఏమని సమాధానం చెప్పాలో ఏమో. పోనీలేండి, నా బాధలే నేను పడతాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. మీరు మర్చిపోతారేమో, నేను కాదు. మీ షర్ట్ పైన ఉన్న మరక, ఆ మరకకు సొల్యూషన్. దీన్ని 3 డ్రాప్స్ వేసి బాగా రబ్ చేసి ఒక 30 మినిట్స్ వాషింగ్ మిషన్లో పడేయండి. మరక మటుమాయం. ఎంత? అది 695, కానీ వద్దు, మీరేమీ వద్దు. మీరు లో బడ్జెట్లో ఉన్నా అన్నారు, రిలేట్ అయ్యాను. ఇది నా తరపున మీకు ఇచ్చే గిఫ్ట్ అనుకోండి. థ్యాంక్స్. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్స్ బాస్.